హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు తెలంగాణ నాయగర అని పిలువబడే బోగ్దా వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నానండి. ఆ వ్లాగ్ అయితే చేశాను. అండ్ మేము ఇంటి దగ్గర నుంచి 8:45కి అలా స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ కూడా చాలా బాగుంది. అండ్ వర్షం పడట్లేదు, అలాగని ఎండుగా లేదు. మేము అలా వెళ్తుంటే దారిలో మాకు కట్టమల్లన్న టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కట్టమల్లన్న దేవుడు అయితే చాలా ఫేమస్ అనమాట. గొర్రకుంట క్రాస్ నుంచి అయితే లోపలికి రావాలి. అండ్ మేము అలా ఇంకా కాస్త ముందుకు వెళ్తుంటే మాకు ఊసరవెల్లి అయితే కనిపించిందండి. ఊసరవెల్లి అంటే కలర్స్ చేంజ్ అవుతుంది అని అంటారు కదా, మేబీ రోడ్ నుంచి అలా క్రాస్ అవుతుంటే అందుకే కావచ్చు దాని మీద బ్లాక్ లైన్స్ అయితే ఫామ్ అయ్యాయి. దాన్ని నడక చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. డిఫరెంట్గా ఉండి మాకైతే బాగా అనిపించి క్యాప్చర్ చేశాను. అండ్ అలాగే ఇంకాస్త అలా వెళ్తుంటే మాకైతే దారిలో మొత్తం పచ్చని పొలాలతో గ్రీనరీ అయితే చాలా బాగుందండి. అండ్ దూరంగా పెద్ద పెద్ద చెట్లు, అన్ని పచ్చని పొలాలు. అండ్ కొత్తగా నాట్లు కూడా వేశారనుకుంటా, వర్షాలు పడుతున్నాయి కాబట్టి. అండ్ నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇటు సైడ్ నుంచి ట్రావెల్ని. ఇటు ట్రావెల్ చేయాలండి, ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ మేము ఊరుకొండ క్రాస్ నుంచి అయితే వెళ్తున్నామండి. ఊరుకొండ క్రాస్ దగ్గర రోడ్ కూడా చాలా డెవలప్ చేశారు, చాలా వైడ్గా అండ్ నీట్గా ఉన్నాయి. ఒకప్పుడు ఇలా లేకుండానండి, చాలా చిన్న రోడ్ అయితే ఉండేది. ఇప్పుడైతే చాలా బాగా చేశారు. మేము ఇంకాస్త ముందుకు వెళ్ళామండి. వెళ్తుంటే ములుగు దగ్గర ఉన్న కటక్షపూర్ చెరువు అండి ఇది. కటక్షపూర్ చెరువు చూడండి, మొత్తం వాటర్ అనేవి రోడ్ మీదకి ఓవర్ఫ్లో అయిపోతున్నాయి. ఇటు పక్కన అయితే ఓవర్ఫ్లో అయినప్పుడు ట్రావెల్ చేయడానికి ఇబ్బంది అవ్వద్దని చెప్పేసి పక్కనైతే బ్రిడ్జ్ కోసం కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ రోడ్డు మీద నుంచి చూడండి వెహికల్స్ కూడా ఎంత స్లోగా వెళ్తున్నాయో వాటర్ నుంచి. ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్ అంటారు కదండి, వాటర్ ఫ్లో ఉన్నప్పుడు స్లోగా వెళ్ళాలని. మేము కూడా చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్ళాము. వెళ్తుంటే వాటర్ కూడా ఒక వేవ్స్లా వెళ్తున్నాయి. అసలు ఎంత బాగుంది చూడండి. అసలు వాటర్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాను నేను. అండ్ మేము అలా జీప్ని చూడండి, టైర్స్ కూడా మొత్తం మునిగిపోయేంతలో అయితే వాటర్ ఉన్నాయి. ఎంత స్లోగా వెళ్తుందో జీప్ కూడా. అలా ఇంకాస్త ముందుకు వెళ్తే మనకైతే జంగాలపల్లి అయితే వస్తుందండి. జంగాలపల్లికి వెళ్ళే దారిలో కూడా మొత్తము పొలాలు విత్ కొండలతో ఉంటుందండి. ఇక్కడ కూడా సెటప్ అనేది చాలా బాగా చేశారంట. ఇది ఒక అట్రాక్టివ్ ప్లేస్గా మారిపోయిందంట. ఎలిఫెంట్స్తో, నందితో, డమరుకం అండ్ అలాగే మండపం విత్ క్లాసికల్ డాన్సర్స్ అనేవి చాలా బాగా సెట్ చేశారు. అండ్ అటు పక్కన కూడా కొండలు ఉన్నాయండి. ఇటు ఎటు సైడ్ చూసినా కూడా కొండలతో అయితే ఉంటుంది. మేము ఇంకా కొంచెం అలా వెళ్ళామండి. ఇంకొంచెం అలా వెళ్ళాక మాకైతే టోల్గేట్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది టోల్గేట్, ఫస్ట్ టోల్గేట్ అనమాట. ఈ టోల్గేట్ అనేది మనకి పస్టకి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది అనుకుంటా అండి, అంతగా గుర్తులేదు. ఎందుకంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు అలా వెళ్ళాను, మేడారంకి వెళ్ళినప్పుడు. అండ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నానండి. నేను మేడారంకి వెళ్ళినప్పుడు అయితే ఇలా టోల్గేట్ అయితే లేకుండేది. ఇప్పుడు అయితే టోల్గేట్ అయితే స్టార్ట్ చేశారు. మేబీ ఒక 5 years అయింది కావచ్చు టోల్గేట్ స్టార్ట్ అయ్యి. ఇక్కడైతే టోల్గేట్ దగ్గర మనకి ఒక 40 to 50 రూపీస్ అలా కట్ అవుతుందండి. అండ్ మేము ఇంకొస్తే అలా ముందుకు వెళ్ళామండి. వెళ్తుంటే చూడండి మొత్తం అడవి టైప్లో అనిపిస్తుంది. మధ్యలో రోడ్డు, అటు పక్కన ఇటు పక్కన పెద్ద పెద్ద చెట్లతో వ్యూ అయితే చాలా బాగుందండి. అండ్ నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మేము వెళ్ళింది రైనీ సీజన్లో కాబట్టి ఏ బ్రిడ్జ్ చూసినా వాటర్తో చాలా ఉందండి, చాలా ఫ్లో ఉంది. వాటర్ అయితే నిండుగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు చూసే బ్రిడ్జ్ అయితే ఇది గోదావరి వాటర్ ఫ్లో అయ్యే బ్రిడ్జ్ అనమాట. ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. ఇక్కడ నుంచి గోదావరి వాటర్ అయితే ఫ్లో అవుతాయి. పుష్కరాలు ఉన్నప్పుడు ఇటు సైడ్ వాళ్ళు అయితే ఇటు సైడే వస్తారనమాట, ఇక్కడ దగ్గరలో ఉన్న ఊరికి. ఇదైతే సరస్వతి ఘాట్ అని కూడా పిలుస్తారు. ఇంకాస్త మేము అలా వెళ్తుంటే మాకైతే రోడ్ మీద మంకీస్ కూడా కనిపించాయండి. మంకీస్ కూడా చాలా ఉంటాయి ఇటు సైడ్. ఎందుకంటే మొత్తం అడవి కదండి, అడవిలో చాలా మంకీస్ అయితే ఉంటాయి. రోడ్ మీదకి వచ్చేతున్నాయి. మేబీ ఫుడ్ కోసం కావచ్చు, వెహికల్స్ వెళ్తుంటే మేబీ మంకీస్కి ఫుడ్ దొరుకుద్దేమో అనే ఆశతో రావచ్చు మేబీ. అండ్ అలాగే ఇంకాస్త మేమైతే వెళ్తున్నామండి. వెళ్తుంటే చాలా ఎంజాయ్ చేశాను మేమైతే. మొత్తం గ్రీనరీతో అలా రోడ్ మధ్యలో నుంచి అటుపక్క ఇటుపక్క రెండు వైపుల చెట్లతో అసలు వ్యూ అయితే చాలా బాగుందండి. ఎలా అనిపిస్తుందంటే అడవిలో నుంచి రోడ్డు అలా వేశారు అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ మేము వెళ్ళింది రైనీ సీజన్లోనండి, సో వాటర్ కూడా అక్కడక్కడైతే కనిపిస్తాయి మాకు మధ్యలో. సో మేము మధ్యలో అలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము వాటర్ దగ్గర ఆగి. అండ్ ఎటునాగరంకి ఎంటర్ అయ్యే దగ్గర కూడా మనకి చెక్ పోస్ట్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారండి. ఇది ఫారెస్ట్ వాళ్ళ చెక్ పోస్ట్ అంట అండి ఇది. అండ్ ఇది మనకి క్రాస్ అయ్యాక మనమైతే
ఇది చూడండి, బోర్డ్ చూడండి, ఎటునాగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంట. ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని అంటారంట. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా కదండి, ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా అది అనాల్సిందే అలాగా. ఇంకాస్త అలా వెళ్తుంటే చూడండి అసలు వ్యూ అనేది వావ్, చాలా బాగుంది అసలు. ఇటు సైడ్ అయితే మనకి ఫోటోషూట్స్ కానీ లేదంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది లొకేషన్ అనేది. అండ్ ఇటు సైడ్ అంత ఎర్రమట్టి కాబట్టి వాటర్ అయితే మురుకులుగా కనిపిస్తాయండి. అండ్ మేము అలా వెళ్తుంటే మాకైతే మధ్యలో ఇగో చెరువులాగా కనిపించిందండి, మంచిగా అనిపించింది. సో మేము ఇక్కడ దిగేసి కాసేపు అలా ఎంజాయ్ చేసాము ఈ వ్యూని అయితే. అండ్ అటు పక్కన మనకి గట్టు ఉందండి, అటు మొత్తము నేరేడు చెట్లు అంటారు కదా, అటు సైడ్ అవైతే ఉంటాయి. అండ్ ఇంకా అలా ఎంజాయ్ చేసి వెళ్ళామండి. ఇక చూడండి ఒకసారి, మేమైతే బోగత దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదైతే బోగతా ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి అయితే ఎంటర్ అవ్వాలి. ఇటు పక్కన మనకి చిన్న హౌస్ లాగా కనిపిస్తుంది కదా, రూమ్ లాగా. ఇక్కడైతే మనము ఛార్జ్ అంటే టికెట్ తీసుకోవాలన్నమాట. పర్ హెడ్ అయితే 30 రూపీస్ ఉంటుంది, 4 వీలర్ అయితే 50 రూపీస్ ఉంటుందండి. ఇక్కడ నుంచి లోపలికి అలా వెళ్ళాక మనకైతే పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. పార్కింగ్ ఏరియా తర్వాత ఇంకాస్త మనం ముందుకు అలా ఒక 2 మినిట్స్ అలా వెళ్తే మనకి పెద్ద గేట్ అయితే కనిపిస్తుంది, దాంట్లో నుంచి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయితే మనకి ఇటుపక్క అటుపక్క కూడా మొత్తం అడవిలాగే కనిపిస్తుంది. ఒక 10 మినిట్స్ అలా వాకింగ్ ఉంటుందండి, ట్రెక్కింగ్ టైప్లో అనుకోండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూడా మనకి చుట్టుపక్కల చాలా వరకు అయితే తుమ్మ చెట్లు అంటారు కదా, అవి ఉన్నాయండి. తుమ్మ చెట్లు ఫ్లవర్స్ చూడండి, బేబీ పింక్లో చాలా బాగా అనిపించాయి. అందుకే కాస్త జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. అండ్ మనము అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అండి. మనం ఇంకొస్త ముందుకు వెళ్ళే కొద్దీ మనకి వాటర్ ఫాల్ది సౌండ్ కూడా చిన్న స్టార్ట్ అవుతుంది. అండ్ రైట్ సైడ్లో కనిపించేది ఇది హట్ అనమాట. ఇక్కడ కూడా ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చేస్తారు. సో దట్ లొకేషన్ అనేది మనకి పెద్ద పెద్ద చెట్లు, కొండలు, వాటర్ ఇవన్నీ కవర్ అవుతాయి అని చెప్పేసి ఇటుపక్క అటుపక్క చూడండి చిన్న గార్డెన్ టైప్లో అయితే సెటప్ చేస్తున్నారు చిన్నగా. అండ్ మేము ఇంకాస్త ముందుకు వెళ్ళాక మనకైతే రైట్ సైడ్లో ట్యాంక్ కనిపిస్తుంది కదా, అదైతే వాష్రూమ్స్ అండి, జెంట్స్ అండ్ లేడీస్కి సపరేట్గా ఉంటుంది. అండ్ ఇటు పక్కన వైట్ కలర్ రూమ్ అయితే ఇదైతే డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్ అనమాట. అండ్ అటు పక్కన మనకి కనిపించేది ఇది కూడా ఒక హట్ అనమాట. ఇక్కడ నుంచి కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది, చూపిస్తాను ఇక్కడ నుంచి కూడా. అండ్ అలాగే మనము ఇక్కడ వెళ్ళేటప్పుడు చూడండి, ఈతరాని వాళ్ళు నీటిలో దిగకూడదు అని చెప్పేసి రాశారు. సో ఇది ఒక ఇన్స్ట్రక్షన్ అనమాట, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్. అండ్ మనము అలా వెళ్తుంటే చూడండి అసలు పెయింటింగ్ కూడా చిన్నపిల్లలకి నచ్చేలా బాగున్నాయి. అండ్ ఇటు పక్కన రైట్ సైడ్ కనిపించేది ఇదంతా స్విమ్మింగ్ పూల్ అనమాట. మనం దాంట్లో దిగేసి దాంట్లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ప్రజెంట్ అయితే ఎవరిని అలో చేయట్లేదు అనుకుంటా అండి, ఎవరిని ఎంటర్ చేయట్లేదండి నిజంగానే. ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది పెరిగిందంట అండి, రైనీ సీజన్ కాబట్టి. అందుకే కావచ్చు ఎవరిని ఎంటర్ చేయట్లేదు. సో అందరూ అక్కడే ఉండి చూస్తున్నారు. చూడండి ప్లేస్ కూడా ఎంత పెద్దగా ఉందో, ఎంత బాగా డెవలప్ చేశారో. ఒకప్పుడైతే ఇలా కట్టేసి ఏం లేదంట అండి, ఓపెన్ ప్లేస్ ఉండేనంట. అండ్ డైరెక్ట్ వాటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళంట. ఎందుకంటే అప్పుడు వాటర్ ఫ్లో అనేది ఎక్కువ లేదంట, నార్మల్గా మనుషులు వెళ్ళి ఎంజాయ్ చేసే అంతలా ఉండే అనమాట. అంటే దిగి నార్మల్గా అలా ఎంజాయ్ చేయడానికి ఉండేనంట అండి. ఇప్పుడు వాటర్ అనేది మనిషి లెవెల్ కన్నా ఇంకొంచెం ఎక్కువ పెరిగిపోయిందంట. అందుకే ఇవన్నీ గేట్ అనేది ఫెన్సింగ్ టైప్లో అయితే పెట్టేశారు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో కూడా టెంపుల్ అనేది ఉంటుందంట అండి పైన. అక్కడ కూడా మనం వెళ్ళి చూసేద్దాము. టెంపుల్ అంటే అక్కడ ఏ దేవుడు ఉంటాడు ఏంటి అనేది కూడా చాలా హైట్లో ఉంది. అండ్ అలాగే వాటర్ చూడండి అసలు, తెలంగాణ నయాగరా అండి, ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళాల్సిందేనండి, అంత బాగుంటుంది ప్లేస్ అయితే. ఎక్కడి నుంచో పైనుంచి కొండ నుంచి వాటర్ అయితే అలా వస్తున్నాయి. వాటర్ కూడా కొండల మధ్య నుంచి అలా వెళ్తున్నాయి. ఆ వాటర్ చూడండి అలా వస్తుంటే ఒక పాలధార వచ్చినట్టుగా ఉంది పైనుంచి. వాటర్ సౌండ్ కూడా చాలా సౌండ్ వస్తుందండి. చూడండి వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. అండ్ ఒకప్పుడు అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ దిగి ఎంజాయ్ చేసేవాళ్ళంట. ఇప్పుడు మధ్యలో అయితే వెళ్ళలేము మనము. ఇక్కడ చూడండి ఇది కూడా గేట్ టైప్లో ఉంది చూసారా, ఇగో ఇది మొత్తము స్విమ్మింగ్ పూల్ అనమాట. అక్కడ కూడా వాటర్ ఫ్లో అనేది, ఇదైతే టెంపుల్కి వెళ్ళే దారి అనమాట అండి, స్టెప్స్ అండి. ఇక్కడ నుంచి కూడా మధ్యలో మనము వాటర్ ఫాల్ వ్యూ కూడా చూడొచ్చు. చాలా బాగుంది, హైట్కి వెళ్ళే కొద్దీ ఆ వాటర్ ఫాల్ వ్యూ కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. చూడండి అసలు ఎంత బాగుందో. అండ్ ఇక్కడ పైన అయితే మనకి లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారంట అండి. ఇక్కడ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ అయిందండి, మధ్యలో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఇక్కడ పూజారి అనేది అవైలబుల్గా లేడు. అండ్ టెంపుల్ కూడా క్లోజ్ చేసి ఉంది.
ఇక్కడైతే మనకి ఆంజనేయుడు కూడా ఉన్నాడండి. అలాగే ఇటు పక్కన హోమం కూడా సెట్ చేశారు. మేబీ ఇక్కడ హోమం కూడా చేస్తారు కావచ్చు, ఎవరికి ఎలాంటి కీడు జరగకూడదని చెప్పేసి. వర్షం పడ్డా కూడా ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మొత్తము రేకులతో సెట్ చేశారండి. చాలా బాగుంది. ఇప్పుడైతే నేను ఇది వ్యూ అయితే మొత్తం మనకి హట్లా ఉంది కదండి, అక్కడి నుంచి వ్యూ అండి. చూడండి చాలా బాగుంది. అండ్ మేము ఇంకా దారిలో వెళ్తుంటే ఇటు రైట్ సైడ్లో అండి ఇది చెరువు. నేను వచ్చేటప్పుడు క్యాప్చర్ చేయలేకపోయాను, ఇప్పుడైతే క్యాప్చర్ చేస్తున్నా. ఇక్కడ ఫిషెస్ కూడా పడుతున్నారండి, రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఇక్కడైతే చెట్లు మునిగేంతలా వాటర్ అయితే వచ్చేసాయి. వరంగల్కి రిటర్న్ అవుతుంటే మాకైతే దారిలో లారీస్ కూడా కనిపించాయి, అన్నీ ఆగిపోయి ఉన్నాయండి. లారీస్ అయితే ఇటు సైడ్ చాలా ట్రావెల్ అవుతాయి. అండ్ మేమైతే సేఫ్టీగా వెళ్ళాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.